ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి బిగ్ బాస్ గురించి అప్డేట్ అన్నమాట. జస్ట్ హాఫ్ అన్ అవరే ఎగో మనకి బిగ్ బాస్ ప్రోమో అనేది వచ్చింది. చాలామంది రివ్యూవర్స్ వచ్చేసి మనకి శివాజీ గారు లేదా అంటే అమర్దీప్ ఉండొచ్చు వాళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి అని చెప్పేశారు కదా. కానీ కాదండి, ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటి అని అంటే ఈ సీట్ చాలా హాట్ గురు అనుకుంటూ మన అంబటి అర్జున్ వచ్చేసాడు. అంటే ఇంకా మనకు తెలిసిందే కదా, అంబటి అర్జున్ దేవత సీరియల్లో ఉన్నారు, ఇప్పుడు అగ్నిసాక్షి 2లో ఉన్నాడు, అగ్నిసాక్షి 1లో ఉన్నాడు. నిన్న రీసెంట్గా అయిపోయినటువంటి కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో బాయ్స్ టీమ్కి క్యాప్టెన్గా ఉన్నాను. సో ఇంకా తను మాట్లాడే విధానాన్ని బట్టి తనను తీసుకున్నారన్నమాట. ఏంటి అని అంటే ఏమంటారు, మనము సురుకు పెట్టినట్టే ఉండాలి కానీ పెట్టినట్టు ఏర్పడకూడదు అన్నట్టుగా ఉంటుంది కదా. దెబ్బ తాకాలి కానీ కుట్టినట్టుగా ఉండొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. సో కొందరికి ఏమంటారు ఆ క్రియేటివిటీ అనేది ఉంటుందన్నమాట. మాట్లాడే విధానంలో చాలా బాగా మాట్లాడుతుంటారు. జస్ట్ సాఫ్ట్గా మాట్లాడినట్టే ఉంటుంది, బట్ పంచలు చాలా వేస్తాడు అన్నమాట. మేబీ ఆ విధానం ఇంకా తన మాట్లాడే విధానం అయితే మనకు తెలుసు కదా. అంటే సీరియల్లో అయితే సాఫ్ట్గా ఉంటాడు, బట్ చాలా మందికి ఏంటి అని అంటే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, ఆదివారం స్టార్ మా ప్రోగ్రామ్స్ అలాంటి వాటిల్లో అయితే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఇంకా ప్రోమో విషయానికి వచ్చేస్తే ఆహాహా అని నవ్వుకుంటూ మనకి ఏర్పడిపోతుంది అండి. మనకి వెనకాల షాడో నుండి చూపించేస్తారు. ఆల్రెడీ మనకి ప్రోమో థంబ్నెయిల్లోనే చూపించేశారు అంబటి అర్జున్ అని చెప్పేసి. దాంట్లో దబరికం అనేది ఏమి చేయలేదన్నమాట. ఈసారి ఏంటి అని అంటే ఒకటి అనుకుంటే ఒకటి ఇన్ఫినిటీ అన్నట్టుగానే చూపించేశారన్నమాట. టైం బాగుంటే సంతోషం, టైం బాగోకపోతే సంకోచము, టైం బాగోలేని వాళ్ళు ఏది చేసినా తప్పే అనుకుంటూ మ్యాటర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి అని అంటే అలా టైం బాగున్నా కొంతమంది ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నారు. మరి వాళ్ళ టైం బ్యాడ్ ఉంటే వాళ్ళు బిగ్ బాస్ బస్కి వస్తారు. అంటే మనకి ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు కదా. సో అది అన్నమాట, వాళ్ళు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలే ఇక్కడ మీరు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి అని వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చేశారు. ఈ సీట్ యమ హాట్ గురు అనుకుంటూ అని చెప్పేసి మనకి ప్రోమో అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇది కూడా వచ్చేసి అండి మనకి సెప్టెంబర్ 9th 10 o'clock మార్నింగ్ నుండి స్టార్ట్ అవుతుంది. మనకి అప్పుడు ఏంటి అని అంటే వెంటనే నైట్ అలా ఉండే కదా, బట్ ఇప్పుడు కాదు. సో ఇలాంటి వాళ్ళే ఉండాలండి. నన్ను అడిగితే గీతు, అరియానా కొంచెం డిఫికల్ట్ పర్సన్స్ ఉంటేనే కదా మనకి వినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, స్క్రిప్టే కావచ్చు, మ్యాటర్ అంతా వాళ్ళు అడిగే క్వశ్చన్ అవన్నీ స్క్రిప్టే ఉంటుంది, బట్ అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. భలే ట్విస్ట్ కదా అండి. ఇన్ని రోజులు ఉండే రివ్యూవర్స్ అందరూ శివాజీ గారు అమర్ అనుకుంటూ చెప్పారు, బట్ వాళ్ళందరికీ ఏది పెద్ద ట్విస్ట్ అని. ఇంకా మనకి సండే దగ్గరలోనే ఉంది. ఈరోజు ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, జస్ట్ 4 days to go. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓన్లీ బిగ్ బాస్వే కాదు అనంటే మాకు ఇంకొక ఛానల్లో స్టోర్స్ మొత్తము మన ఏమంటారు జ్యువెలరీ, శారీస్, బ్లౌజ్ అంటే మొత్తము మన లేడీస్కి సంబంధించినటువంటివన్నీ ఉంటాయన్నమాట. మీరు ఒక్కసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే పర్చేస్ చేయండి. అందులో అన్ని లింక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాము మేము. ఈవెన్ నేను ఈ ఛానల్లో షార్ట్స్లో కూడా చాలా ప్రొవైడ్ చేశాను. బ్రైడల్ సెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రమే కాదండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి కలుద్దాం. బాయ్.